స్త్రీలతో జరిగే పని ఏదైనా ఉంటే అది వాళ్ళు మాత్రమే చేయగలరు. స్త్రీ చేయకూడని పనులు మొదలు పెడితే ఆపటం ఎవరి తరమూ కాదు. రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం. దున్నటం చేతకాని వాడికి పొలం అనవసరం. ఆడవాళ్లతో పని ఉన్నా ఇంటికి వెళ్ళి కలవకూడదు పురుషుడు. కామంతో ఉన్నవాడికి తన భార్య ఎంత అందంగా ఉన్నా వేప చెట్టులాగా కనిపిస్తుంది. అదే పక్కింటి వాడి భార్య మాత్రం అనాకారి అయిన రంబలా కనిపిస్తుంది. స్త్రీ మగవాడి చూపును బట్టే ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు. భర్త గొప్పతనం అంతా భార్య ఒంటి మీద అలంకరణ ద్వారా తెలుసుకోవచ్చు. స్త్రీ తప్పు చేసింది అంటే 3 కారణాలు: భర్త చేతకానితనం, క్రమశిక్షణ లేని పెంపకం అవసరం. కానీ ఏ స్త్రీ కూడా కొవ్వెక్కి తప్పు చేయదు. ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు. తండ్రి మొగుడి కన్నా ధనవంతుడైతే ఆ స్త్రీకి భర్త మీద ఒకంత పెత్తనం ఉంటుంది. గృహం అంటే భార్య, అంతేకాని గోడలు, భోజనశాల, యశాన మందిరము కాదు. భార్యతో ఏకాంతంగా ఏ వాగ్దానం చేసినా ఒకవేళ నెరవేర్చకపోయినా అది దోషం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.